సో భాను గారు, మీరు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళారు. ఇప్పుడు కామన్ మ్యాన్స్కి వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అప్పుడులో చాలా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. మీరు బిగ్ బాస్ 2కే వెళ్ళారు. సో ఇప్పుడు బిగ్ బాస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారా? ఎపిసోడ్స్ చూస్తున్నారు. సో పల్లవి ప్రశాంత్ అని ఒక కామన్ మ్యాన్ని తీసుకున్నారు. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఆడుతున్నారు? చాలా బాగా ఆడుతున్నాడు. యాక్చువల్గా నేను విన్నర్ కూడా అబ్బాయి అవుతాడు అని చెప్పి పెట్టాను మొన్న లాస్ట్ టైం నేను బిగ్ బాస్ పోయినప్పుడు. వాడు అంటే అబ్బాయి చాలా బాగా ఆడుతుంది కాబట్టి ఎన్ని రోజు సస్టైన్ అయినాడు. ఆ బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. జనరల్గా ఓటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి జనాలకి చాలా నచ్చుతున్నాడు కాబట్టి అంతవరకు సస్టైన్ అయ్యిండు. అండ్ ఒక కామనర్గా వచ్చి నిజంగా అంత అచీవ్ చేయడం గ్రేట్ థింగ్. అంటే ఐ మీన్ అన్ని రోజు సస్టైన్ అవ్వడం మన లోపల. జనరల్గా బిగ్ బాస్ మీద ఈ రూమర్ ఉంది, అంటే ఫేవరెటిజం చూపిస్తారు, ఒకరిని హైలైట్ చేసి ఒకరిని డౌన్ చేస్తుంటారు. అది మీరు ఎంతవరకు ఇట్స్ బిగ్ బాస్ గేమ్, అదంతా పార్ట్ ఆఫ్ గేమ్? ఎస్, పార్ట్ ఆఫ్ గేమ్. నో అట్లేం లేదు. మేము నార్మల్గా అయితే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి జనాలు కూడా లోపల ఉంచుతారు కదా, అంతే, దట్స్ ఇట్. ఓకే, మీరు పల్లవి ప్రశాంత్ గురించి చాలా కామన్ మ్యాన్గా వచ్చినా కానీ చాలా మంచిగా చాలా బాగా చెప్పారు, పాజిటివ్ రెస్పాన్స్తో. కానీ అమర్దీప్ అనే ఒక కంటెస్టెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, పల్లవి ప్రశాంత్ మీద చాలా నెగిటివిటీ చేస్తుంటారు. అంటే శివాజీ గారికి ఇచ్చే రెస్పెక్ట్ పల్లవి ప్రశాంత్కి ఉండదు. ఇంట్లో ఎవరికన్నా సరే మాట అనే ముందు ఆలోచిస్తాడు. అదే అమర్ పల్లవి ప్రశాంత్ వచ్చేసరికి ఈజీగా మాటలు వదిలేస్తారు. సో మీరు ఎలా చెప్తారు? అంటే ఒకటి చెప్పాలా, ఇప్పుడు ఒకరితో ఒక చనువు ఉంటుంది మనకి. జనరల్గా ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంటుంది. ఇప్పుడు వాడు అబ్బాయి అన్న అని పిలుస్తాడు, తమ్ముడు అని పిలుస్తాడు. తమ్ముడు అని చనువుతో మేబీ ఏమన్నా కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నాడేమో కదా. ఇంకోటి ఏంటంటే లోపల ఫేస్ వాళ్ళు చేస్తున్నారు, మనం జస్ట్ చూస్తున్నాం. వాళ్ళు అట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు కాబట్టి జడ్జ్మెంట్ చాలా కష్టమవుతుంది. అంటే ఐ మీన్ వీ డోంట్ నో వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది ఏంది అనేది. ఇప్పుడు శివాజీ గారితో ఉండే విధానం డిఫరెంట్. చాలా పెద్ద ఆయన, ఆబ్వియస్లీ మనం పెద్దలకు రెస్పెక్ట్ చేస్తాం, అది కామనే. చిన్నోళ్ళం అన్నప్పుడు పెద్దలకు రెస్పెక్ట్ చేస్తాము. ఆ ఉద్దేశంగా అంటే అమర్ ఆయనకి ఏం అనకపోవచ్చు, వీడు నాకన్నా చిన్న కదా అన్నా కదా అని ఆ చనువుతో మేమేమన్నా ఎక్కువ మాట్లాడవచ్చు. అంతే అనిపిస్తుంది. సో అమర్ టాపిక్ వచ్చింది కాబట్టి యాక్చువల్లీ బిగ్ బాస్ లోపల అమర్ ఓన్లీ టాప్ 3లో ఉండేలాగా అగ్రిమెంట్స్ అయ్యాయనేసి చెప్పారు. ఇలాంటి అగ్రిమెంట్స్ నిజంగా జరుగుతాయి? లేదండి, లేదు, అట్లా ఏం జరగదు. గేమ్ బట్టే ఉంటుంది. అలా అనుకుంటే అసలు ఎవరు తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు హౌస్లో, తెలిసిన ఫెమిలియర్ ఫేస్ వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. అట్లా ఏమి ఉండదు. ఓకే.